హాయ్ నమస్తే వెల్కమ్ టు డిష్ టీవీ థ్రిల్ రియల్ ఫన్ ఫైనల్స్. ఇప్పటి వరకు 10 మంది మొదటి ఎపిసోడ్ నుంచి కష్టపడుతూ వచ్చింది ముగ్గురే. వాళ్ళే ఫైనల్స్ లో ఉన్నారు. 10 మంది ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నేను గెలవాలి అని అనుకున్నారు. బట్ ముగ్గురు మాత్రం అహర్నిశలు ఆ గెలుపు కోసం శ్రమిస్తూనే ఉన్నారు, శ్రమించారు. ఇంకా ఫైనల్స్ వరకు కూడా వెళ్తున్నారు. ఫైనల్స్ లో కూడా వాళ్ళల్లో ఎవరు విన్నర్స్, ఎవరు రన్నరు, మరి ఒకళ్ళు ఎవరు లూజ్ అవుతారు, ఎవరు లాస్ అవుతారు, ఎవరికి బ్యాడ్ లక్ ఉంటుంది, మరి ఎవరి టాలెంట్ తక్కువ ఉంటుంది, ఎవరికి గట్స్ తక్కువ ఉంటాయి అనేది ఫైనల్స్ తర్వాత తేలిపోతుంది. ఈ ఫైనల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన ముగ్గురు విన్నర్ కి 2 లక్షలు, రన్నర్ కి 1,00,000 రూపాయలు. ఒకళ్ళు విన్నర్, ఒకళ్ళు రన్నర్, అంతే. మిగతా వాళ్ళు మనలాగే హ్యాపీగా చూస్తే ఎంజాయ్ చేస్తారు. బట్ అది తేలాలి అంటే ముగ్గురు టఫ్ గా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి, చాలా టాస్క్లు చేయాలి. ఈ ఫైనల్స్ లో ఈ టాస్క్లు వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళతో పాటు థ్రిల్లింగ్ గా కొంతమంది గెస్ట్లు కూడా జాయిన్ అవుతారు. ఐ మీన్ వాళ్ళకి మనకి అందరికి థ్రిల్లింగ్. చాలా మంది గెస్ట్లు ఇక్కడికి వచ్చి రెడీగా ఉన్నారు ఈ ఫైనల్స్ లో జాయిన్ అవడానికి. మరి ఫైనలిస్ట్ ముగ్గురిని ఇన్వైట్ చేద్దాం. First, I invite Mr. Kalyan. ఫైనలిస్ట్ ముగ్గురులో కళ్యాణ్ కూడా ఒకడు. మరి 10 మందిలో చాలా మంది ఏం వెళ్తాంలే అని కొంతమంది, వెళ్తే ఏముందిలే ఇక్కడికి వచ్చి కొంతమంది అలా ఆలోచించిన వాళ్ళు, అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు పంపించేశారు కొంతమందిని. ముగ్గురు మాత్రం మిగిలారు. కళ్యాణ్, ముగ్గురులో నువ్వు కూడా ఒకటివి. అవును. ఏమనుకుంటున్నావు ఈ ఫైనల్ స్ట్రాటజీలు ఏంటి? ఎందుకంటే మీరు రోజుకి స్ట్రాటజీలు మారిపోతున్నాయి మీకు. అంటే ఫైనల్స్ కి వచ్చేప్పుడు పార్టిసిపెంట్స్ కూడా తగ్గిపోతున్నారు కదా, స్ట్రాటజీస్ కూడా వాళ్ళని పంపించడం అలాగే ఉంటుంది. స్ట్రాటజీస్ ఏమో పెరిగిపోతుంటాయి, పార్టిసిపెంట్స్ తగ్గిపోతుంటాయి. ఫైనల్స్ అనేవి స్ట్రాటజీస్ తప్పకుండా పెరుగుతాయి. ఎలా ప్రిపేర్ అయి ఉన్నావు? ప్రిపేర్ అని లేదు, సేమ్ ఓల్డ్ ఇంతకు ముందు కూడా ఎలా పర్ఫార్మ్ చేశాను అలాగే పర్ఫార్మ్ చేస్తాను. ఫైనల్స్ కి చేరాం అన్న ఆనందం ఏమైనా ఉందా ఎక్స్ట్రా? అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. అవుట్ ఆఫ్ 10 ఒకసారి ఎలిమినేట్ అయ్యి కూడా ఫైనల్ కి వచ్చాయనే ఒక చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ ఆనందం ఉండాలంటే ఫైనల్ కి రావాలనుకుంటున్నాను. ఫైనల్ ఫస్ట్ పొజిషన్ ఉండాలంటే ఇంకా చాలా కష్టపడాలి. ఫైనల్ గెలవాలనుకుంటున్నాను తప్పకుండా. అది ఆబ్వియస్లీ ఇంత దూరం వచ్చాం కాబట్టి అది కంపల్సరీ కొట్టాలనే ఉంటుంది. స్టిల్ ఇంతకన్నా ముందర చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ టఫ్ గా. నీకు ఆ ఛాన్స్ రాకుండా చేయడానికి ఇంకో 2 ఉన్నారు మా దగ్గర. నాకు తెలుసా? చక్రి రవిత్రేణి కాదు, నేను పిలుస్తున్నాయి. నెక్స్ట్ వస్తున్నటువంటి ఫైనలిస్ట్ రవిత్రేణి. వెల్కమ్ రవిత్రేణి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు రవిత్రేణి ఫైనల్స్ కి వస్తుంది అని. ఈవెన్ రవిత్రేణి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఫైనల్ గా వచ్చినప్పుడు అంటే నీకు ఎలా ఉంది, ఫీలింగ్ ఏంటి? అసలు ఫైనల్స్ లో వచ్చాను, నేను వస్తా అనుకోలేదు అనేది వదిలేసి అసలు వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఏంటి ప్రిపరేషన్ అంటే ఇంతకు ముందు ఎంత హార్డ్ వర్క్ చేశానో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, అంతకంటే ఎక్కువ బాధ్యత ఇప్పుడు పడింది. ఎందుకంటే కంపల్సరీ ఫస్ట్ సెకండ్ ఉంది, థర్డ్ ఉందో లేదో తెలియదు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ సెకండ్ కి ట్రై చేయాలి కాబట్టి, దట్టు 2 జెంట్స్ ఒక లేడీ. కొంచెం చాలా బిగ్ టఫే అయినప్పటికీ నేను చాలా కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ రవిత్రేణి. థాంక్యూ. నెక్స్ట్ ఫైనలిస్ట్, లాస్ట్ బట్ స్కోర్ లో హైయెస్ట్, మిస్టర్ చక్రి. వెళ్ళండి చక్రి. ఫైనల్ ఇప్పటి వరకు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఫైనల్ 4 అంటే మరి చాలా టఫ్ ఉంటుంది కాంపిటీషన్. మరి కళ్యాణ్ తోటి, రవిత్రేణి తోటి నీకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరికి తక్కువ అంచనా వేయలేం. ఇద్దరు టఫ్ క్యాండిడేట్స్. ఎనీ స్ట్రాటజీ ఏమన్నా? స్ట్రాటజీ అనేది ఏం లేదు, బట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఎలా అయితే ఈ స్టేజ్ కి వచ్చామో ఈ స్టేజ్ లో విన్నర్ అవడానికి కూడా అంతే ఎఫర్ట్స్ పెడతాను డెఫినెట్ గా. బట్ కాంపిటీటర్స్ ఇద్దరు టఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు. అక్కడ లక్ కూడా కలిసి రావాలి డెఫినెట్ గా. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వెరీ డేంజరస్. డెఫినెట్ గా ఎప్పుడైనా క్రాస్ చేసేస్తారు, మనం ఏమాత్రం కొంచెం ఇదిగా ఉన్నాం. సో ఈసారి అదే టఫ్ ఫైట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, స్ట్రాటజీ ఏం లేదన్నాడు చక్రి. వీళ్ళకి అర్థమైందో లేదో, నాకు అర్థమైంది లేదు అని చెప్పడమే పెద్ద స్ట్రాటజీ. ఓకే, మీకు ఇంకో థ్రిల్లింగ్ ఏంటంటే ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న పాయింట్స్ ఉష్కాకి. అవన్నీ మీరు ఫైనల్స్ కి చేరుకోవడానికే ఉపయోగపడ్డాయి. మీ లీడ్స్ కానీ,
మీరు సంపాదించుకున్న ఎస్ఎంఎస్లు కానీ ఇవి కానీ. ఇప్పటి నుంచి మీరు సంపాదించుకునేది మీ విన్నింగ్ కి ఉపయోగపడుతుంది, మీరు విన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్స్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది పోరు. ఈ పోరులో నేను పాయింట్స్ ఇవ్వను. మీరు టాస్కులు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను 2 టాస్కులు అయిపోయిన తర్వాత కానీ 3 టాస్కులు అయిపోయిన తర్వాత కానీ ఎవరు లీడ్ లో ఉన్నారనేది నేను చెప్తూ ఉంటాను. టాస్కుల్లో ఇప్పుడు దాకా సంపాదించుకున్న పాయింట్స్ అన్ని ఫైనల్స్ కి చేరుకోవడానికి ఉపయోగపడ్డాయి. మీరు దానికి ఫైనల్స్ చేరుకున్నానంటే ఈవిడికి నాకు 1000 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఫైనల్స్ కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. ఇప్పుడు మరి నాకు ఉండాలి కదా ఏదో ఫెచ్చింగ్. నేను 1000 పాయింట్స్ లీడ్ లో ఉన్నానండి, ఆవిడకి నాకు ఇప్పుడు 1000 పాయింట్స్ ఇద్దరం ఈక్వల్ అనడానికి అసలు అర్థమే లేదు. అది నా రూల్స్ ప్రకారం నువ్వు చేస్తానని ఇక్కడికి వచ్చావు. ఈవిడికి ఏమాత్రం లాస్ లేదండి. ఇప్పుడు ఈ పార్టిసిపెంట్ కి ఏమాత్రం లాస్ లేదు, ఎందుకంటే 1000 పాయింట్స్ డిఫరెన్స్ ఈక్వల్ అయిపోతే ఇంకేం లేదు. ఎందుకు లాస్ ఉండాలి తనకి? ఎందుకు లాస్ ఉండాలి నాకు అర్థం కావట్లేదు. అవును, పడ్డ కష్టానికి మన నాకే లాస్ కదా ఇక్కడ. ఆవిడ సంగతి వదిలేండి, ఆవిడ లీస్ట్ లో ఉంది కాబట్టి ఆవిడకి హ్యాపీ అయింది. కో పార్టిసిపెంట్ అడగండి. అవును, మీ ఇద్దరు మీకు ఎలా జెన్యూన్ అనిపిస్తుంది? మీ ఇద్దరు ఒకటి కాబట్టి మీ ఇద్దరు అలా చెప్తారు. ఎంట్రీ ఎక్కువ దాని పాయింట్ లెక్క ఫైట్ చేస్తుంది. ఎంట్రీ ఎక్కువ ఆవిడకని నువ్వు నా గురించి చెప్పవసరం లేదు. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కానీ మాట్లాడుకోసేపు. ఎంట్రీ ఎక్కువ ఆవిడకి నువ్వే స్టేజ్ లో ఉంటే తెలుస్తుంది, ఉంటే తెలుస్తుంది మాట్లాడితే. లక్కు మీద వచ్చి లేకపోతే ఇంకోటి చేసుకుంటే తెలియదు అక్కడ. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇన్వాల్వ్ అవుకు నువ్వు దయచేసి. కళ్యాణ్, ఫైనల్స్ ఫార్మాట్ ఇదిరా. ఇక్కడి నుంచి ఫైట్ చేసి ఎవరు విన్ అవుతారో వాళ్ళు విన్నర్ ఉంటారు, ఎవరు రన్నర్ ఉంటారో వాళ్ళు రన్నర్ ఉంటారు, ఎవరు లీస్ట్ లో ఉంటారో వాళ్ళు ఓడిపోతారు షో నుంచి. ఇది ఫార్మాట్. ఆర్ యూ డూయింగ్ ఆర్ నాట్? ప్రాబ్లం వాడతాం ముందు. నేను నిన్ను అడుగుతున్నాను, నేను వాటితో మాట్లాడతాను, అది అనవసరం నీకు. ఫైనల్స్ ఫార్మాట్ ఇది, మీరు చేస్తున్నారా లేదా? అదే దానికి ఆన్సర్ ఇస్తాను. ఒక కో పార్టిసిపెంట్ గా ఇట్లా జరుగుతున్న దానికి నేను చేయట్లేదు. రవిత్రేని చేస్తున్నావా? చక్రి ఫైనల్ ఫార్మాట్ కి వచ్చింది, వాడు చెప్పాడని కాదు. నేను పడ్డ కష్టానికి నాకు వాళ్ళకంటే కొంచెం అన్న రేషియో పర్సంటేజ్ నాకు ఎక్కువ లీడ్ ఇవ్వాలి. ఆ ఇస్తే నేను చేస్తా, లేదు ఇదే మీ ఫార్మాట్ అంటే నేను చేయను. ఫైనల్స్ చేయడానికి రవిత్రేని మాత్రమే రెడీగా ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా మన గేమ్స్ రూల్స్ ఫార్మాట్ ప్రకారంగా. మరి మిగతా ఇద్దరు వాళ్ళకు అనుగుణంగా చేస్తేనే ఈ షో చేస్తాము, లేకపోతే చేయమంటున్నారు. మరి డెఫినెట్ గా ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు. మన రూల్ ప్రకారం మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేసి ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్నర్ గా ఉంటారు. ఇదే కాదు, ఏ గేమ్ అయినా సరే. 5-10 minutes టైం ఇద్దాం, అప్పటికి తను రాకపోతే విల్ టేక్ ద డెసిషన్. చాలాసేపు వెయిట్ చేశాం. చక్రి అండ్ కళ్యాణ్ దే ఆర్ డిస్కసింగ్. వాళ్ళు ఫైనల్స్ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేరా వాళ్ళే చెప్తారు. ప్లీజ్ కమ్ చక్రి అండ్ కళ్యాణ్. సరే, మీ డిస్కషన్. బికాజ్ మీరు అంటున్నారు మీకు ఫార్మాట్ ప్రతి చోట ఇలాగే ఉంటుంది, మీకు తెలియదేమో కళ్యాణ్ ఆర్ చక్రి మీకు ఇలాగే ఉంటుంది ఫార్మాట్ అంటున్నారు. అడగలేదు అని కూడా అంటున్నారు. నేను మాట్లాడుతున్నాను, మీరు అడగలేదు అంటున్నారు కదా. ఓకే రైట్, ఇప్పటి నుంచి ఫార్మాట్ ఏంటో చెప్పండి. ఫైనల్ ఇప్పటి నుంచి ఫార్మాట్, ఇక్కడ నుంచి ఎవరు లీడ్ లో ఉంటారో వాళ్ళు విన్నర్ ఉంటారు, ఎవరు సెకండ్ లీడ్ లో ఉంటారో వాళ్ళు రన్నర్ ఉంటారు. అది మిక్స్డ్ విత్ SMS ఓటింగ్. SMS ఇస్ ఆల్వేస్ దేర్. దట్స్ ఇట్. SMS ఆల్వేస్ ఉంది. yes. ఫైనల్ ఎలిమినేషన్ మీ ముగ్గురు ఓటింగ్ అనేది లేదు, పర్సనల్ ఓటింగ్ లేదు. మీరు చేసే టాస్క్లు అండ్ SMSలు. ఇప్పుడు ఈ రోజు ఇంత డిస్కషన్ వచ్చింది కాబట్టి డిసిప్లినరీ కమిటీ ముందు నుంచి చాలా బెటర్ కదా. నాకు కాదంటలేదు, అది ఉంది, అవి కూడా తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ తను మళ్ళీ 2 చెప్పారు, మీరు మొన్న కాలం రివైండ్ చేసుకోండి అంటే బాగోదని మళ్ళీ 3 గుర్తు చేస్తాను.